ఓం గం గణపతయ నమః. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ సిద్ధి వినాయక ఆలయం. ఈ ఆలయాన్ని గణేష్ దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం NH-65 అంటే హైదరాబాద్ నుంచి ముంబై హైవేలో పటాన్ చెరువు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో గణేష్ గడ్డ అనే గ్రామంలో, గణేష్ గడ్డ అనే ఏరియాలో, రుద్రారం గ్రామం, పటాన్ చెరువు మండలంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ ఆలయంలో ముఖ్యంగా స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటారు. అంటే గణపతి దేవుల వారు, అంటే వినాయకుడు దక్షిణాభిముఖంగా ఉండటం, అలాగే ఎప్పుడు కూడా స్వామివారు సింధూరమూర్తిగా దర్శనమిస్తూ ఉంటారు. ఎప్పుడైనా స్వామివారు సింధూరమూర్తిగా దర్శనమిస్తూ దక్షిణాభిముఖంగా ఉంటే త్వరగా కోర్కెలు నెరవేరుస్తారని చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ స్వామివారిని ఎక్కువగా జనాలందరూ కూడా వచ్చి దర్శిస్తుంటారు. వారి యొక్క సంకల్పాలు నెరవేరాలని. మనకి ఎలా అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్లో మొదటగా 11 ప్రదక్షిణాలు చేసి కోరికలు నెరవేరాక 108 ప్రదక్షిణాలు చేస్తారు, అలాగే ఈ ఆలయంలో కూడా మొదటిసారి వచ్చిన వాళ్ళు 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మొక్కుకొని వారి కోరిక నెరవేరిన తరువాత మరలా 108 ప్రదక్షిణాలు చేయటం ఈ ఆలయం యొక్క విశిష్టత. ఈ ఆలయంలో గణపతి హోమాలు, అలాగే విఘ్నాలు తొలగిపోవటానికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. సంకటహర చతుర్థి రోజు విశేషమైన అలంకారాలతో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామివారు స్వయంభూ గణపతి వారు. అందువల్ల ఈ స్వామివారిని దర్శించడం వల్ల మీ యొక్క కోరికలు తొందరగా నెరవేరుతాయని నేను భావిస్తున్నాను. ఈ ఆలయాన్ని దర్శించే వాళ్ళు సమయం ఉంటే కనుక ఇక్కడ దగ్గరలోనే కేవలం 4 కిలోమీటర్లు, అంటే సుమారుగా 10 నిమిషాల జర్నీలో 20 అడుగుల ఏకశిల విగ్రహం ఉన్న శ్రీ శని శక్తిధామ్, అంటే శనిదేవుడు ఇక్కడ 20 అడుగుల్లో దర్శనమించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆలయానికి దగ్గరలోనే ఇంకొక ఆలయం కూడా ఉంది. ఆ ఆలయం వచ్చేసరికి సప్తప్రాకారయుత దుర్గాభవాని ఆలయం. ఈ ఆలయం నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, అంటే సుమారుగా ఒక 20 నిమిషాల జర్నీలో ఇస్మాయిల్ ఖాన్పేటలో కోటలో అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారి ఆలయం సప్తప్రాకారయుత దుర్గాభవాని ఆలయం. మీ అందరికీ కూడా ఇప్పుడు నేను చూపించే వీడియో నచ్చుతుందని, అలాగే మీ అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి తప్పక అందరికీ షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను.
चित्रेणाच्छादयामि श्यामलाभ्यामि प्रत्यङ्गर्शयामि गीतं श्रावयामि आन्दोलकानारोहयामि विश्वान्नारोहयामि मृगान्नारोहयामि नमस्तायो देवो भक्तयामि